క్యూలో చాలా మంది ఆడవాళ్ళు పూల సజ్జల్లో పూలు, కొబ్బరికాయలు, కర్పూరం తీసుకొని నిలబడ్డారు. పూజారి వాళ్ళ దగ్గరకు వచ్చి అర్చన కోసం వివరాలు అడుగుతుంటే అందరూ తమ భర్తల పేర్లే చెబుతున్నారు. వీళ్ళు బ్రతికే ప్రతి క్షణం అతని కోసమేనేమో అన్నట్లు అనిపిస్తున్నారు. భక్తిగా చేతులు జోడించి వచ్చే జన్మంటూ ఉంటే నాకు అలాంటి స్థితిని ప్రసాదించమని కోరుకున్నాను. నిశ్చింతగా భర్త పరిష్వంగలో బ్రతకాలని ఏ స్త్రీకి ఉండదు. ఒకవేళ అలా ఉండకపోతే సమాజం తప్పు పడుతుంది. కానీ అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో ఆలోచించదు. సమాజం గుడ్డిదే కాదు, చెవిటిది, బుద్ధి లేనిది కూడా. అందరూ భగవంతుని ఏవేవో కోరుకుంటున్నారు. నేనేం కోరుకోను? నాకు ప్రదీప్ గుర్తొచ్చాడు. అటువంటి స్నేహితుణ్ణి నేను అడగకుండానే ఇచ్చిన కరుణా సముద్రాన్ని ఇంకా గొంతెమ్మ కోరికలు ఏమని కోరను? మండపం అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాను. ఒక లావాటి ఆవిడ ఇద్దరు పిల్లల్ని తిడుతూ బరబరా లాగుతూ తీసుకొచ్చి అరుగు మీద కుదేసింది. పిల్లాడు ఏదో కొనమని పేచి పెడుతున్నాడు. ఆవిడ ఒంటి నిండా బంగారం తొడుగు తొడిగినట్లుగా ఉంది. పెద్ద సవరం జడ, బుట్టెడు పూలు, పెద్ద కుంకుమ బొట్టు, అరవంకీలు. వడ్డానం లేకపోతే కాస్త చూడడానికి బాగుండేదేమో అనిపించింది. మీ నాన్న ఎక్కడికి పోయాడు? వీడు పాస్ పోస్తాడట, తీసుకెళ్ళమను అని పిల్లలతో చెప్పి ఆయాసం తీర్చుకుంటూ అరుగు మీద కూర్చుంది. చేతిలో పులిహోర పొట్లాలు, లడ్డూలు ఉన్నాయి. ఆవిడ ఆపసోపాలు పడుతూ అవి తింటూ ఉండగా, నాన్న కళ్ళజోడు కొను అని పిల్లవాడి ఏడుపు వాణ్ణి ఈడ్చుకొస్తున్న తండ్రి కనిపించారు. నేను ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉండిపోయాను. అతను నన్ను చూశాడు. పాపా, మీ అమ్మని రమ్మను, వీని తీసుకెళ్లి కళ్ళజోడు కొని పెడతాను అని అంటూ పిల్లవాణ్ణి ఎత్తుకుని టక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. పాప వచ్చి నాన్న రమ్మంటున్నాడే అని తల్లితో చెప్పింది. ఎప్పుడూ ఇంతే ఈయన గారి వాటం, ఏది స్థిమితంగా చేయనివ్వడు అని విసుక్కుంటూ ఆవిడ లేచి ఆయాసపడుతూ వెళ్ళిపోయింది. గట్టు మీదంతా ఆవిడ తిన్న పులిహోర ఒలికింది. విరించి నన్ను చూసి మొహం తిప్పుకోవడం నాకు ఆశ్చర్యం అనిపించలేదు. కానీ అతను ఓ 5-6 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నేను ఏ మాత్రం మాయలో పడినా అతను ఈ విషయం దాచి నాతో సంపర్కం పెట్టుకోవాలని చూశాడు. ఇవన్నీ పురుషుడికి మామూలే. కానీ నాకు జాలేసిన విషయం మాత్రం సింహాచలం సంపెంగలు, కృష్ణశాస్త్రి గారి కవితలు, అతనిలో దాగున్న భావుకత్వం అని ఎవరితో పంచుకున్నాడు అనే విషయం. హాస్పిటల్ మెట్లెక్కుతుంటే రేపటి నుండి ఏమిటి అనే ప్రశ్న మనసులోంచి తన్నుకొచ్చి పెద్ద నిట్టూర్పుగా బయటపడింది. గురుమూర్తి గారు హార్ట్అటాక్తో పోయారని విషయం మామయ్య ఇంట్లో చెబుతూ ఉండగా విన్నాను. నాకు వెంటనే అనసూయ గుర్తొచ్చింది. ఫోన్ వరకు వెళ్ళిన దాన్ని మళ్ళీ ఆగిపోయాను. ఎందుకో వెళ్ళి ఆమె ఫీలింగ్స్ పంచుకోవాలని అనిపించింది. ఆమె కూడా నాలాగే ఎవరూ లేని అనాథ. నాకు కనీసం ప్రదీప్, అహల్య, అనసూయ ఉన్నారు. నేను వెళ్ళేసరికి అనసూయ పడుకునుంది. వాళ్ళ పిన్ని హార్లిక్స్ అయినా తాగమని బతిమిలాడుతుంది. నన్ను చూసి రామ్మా రా, నువ్వైనా చెప్తే ఏమైనా తింటుందేమో, 3 రోజులైంది కాఫీ కూడా తాగించలేకపోతున్నాను అని కళ్ళు ఒత్తుకుంది. అనసూయ అని ఆమె భుజం మీద చేయి వేసి నా వైపు తిప్పుకున్నాను. అనసూయ నా వైపు తిరిగింది. బొట్టు లేని నుదురు, తెల్ల చీర. మొదటిసారి ఆమె అందాన్ని చూసి నేను ఊహించుకున్న సున్నితమైన భావాలు గుర్తొచ్చాయి. ఎంతగానో వడలిపోయినట్లు కనిపించింది. ఆ బుగ్గల్లో సొట్టలు, బెరిసే పెద్ద పెద్ద కళ్ళు, జాకిర్ హుస్సేన్ తబలా, జగనసీమ మీద కదలాడిన వాల్జడ నేను ఎలా మరువగలను? ఇదంతా ఏమిటి అని అన్నాను. ఆమె శుష్కాసనం చేసింది. ఆనందం అనేది ఏదైనా ఉంటే అది నాకు డబ్బులోనే దొరికింది. ఆయన నా బిడ్డకు ఆకలి తీర్చాడు, నా అవసరాలు తీర్చాడు. అన్నిటినీ మించిన బ్రతుకు పులిస్తరాకులా కుక్కలు చింపకుండా కాపు కాశాడు. ఆ రక్షణ భర్త నుంచి పొందకపోగా నన్ను పడుపు వృత్తిలోకి దింపడానికి నానా పాటలు పడ్డాడు నా మొగుడు. నాకు ఉండటానికి ఓ ఇల్లు, తినడానికి, బిడ్డని చదివించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇన్ని చేసిన ఆయన పోతే నేను వైధవ్యం అనుభవించాలి కదా. ఈ తాళి కట్టిన త్రాష్టుడు పోతే కాదు, వీడు బ్రతికుండగానే విధవగా వీడి ముందు తిరుగుతాను. ఇదే ఈ సమాజం మీద నేను చేసే తిరుగుబాటు అని ఆమె కళ్ళల్లోంచి జలజల రాలిపడ్డాయి అశ్రుధారలు. అనసూయని నేను అక్కున చేర్చుకున్నాను. భరించేవాడు భర్త అంటారు. ఆ విధంగా చూస్తే గురుమూర్తి గారే ఆమె భర్త. ఇప్పుడు ఇంకా అతను గురుమూర్తి గారి మీద ఏ విధంగానూ పగ సాధించుకోలేడు. వెంటనే లాయర్ని కలిసి చట్ట ప్రకారం విడాకులు తీసుకో, ఏమేం పోయాయో కూడా కేసు పెట్టి కొన్నాళ్ళు గవర్నమెంట్ భోజనం చేస్తూ రెస్ట్ తీసుకోమను.
అతను జైల్లో ఉంటే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు అన్నాను. బాగా చెప్పావమ్మా, దొంగ విధవ, ప్రయోజకత్వం లేకపోయినా నా బిడ్డను కొట్టి తిట్టి కాల్చుకు తింటున్నాడు అని అంది అనసూయ పిన్ని. నా కోసం కాదు, బాబు భవిష్యత్తు కోసమైనా నేనీ స్టెప్ తీసుకోక తప్పదు అని స్థిరంగా అంది అనసూయ. నువ్వెళ్ళి గురుమూర్తి గారిని చూసొచ్చావా అని అడిగాను. ఏ హక్కుతో వెళ్ళగలను చెప్పు? ఆవిడ కళ్ళబడితే ఆవిడకి ఆ బాధ కన్నా ఈ బాధ ఎక్కువ అవుతుంది. అందుకే నా మనసులోని పశ్చాత్తాపాన్నంతా ఆవిడ ముందు పరుస్తూ ఒక రిజిస్టర్ ఉత్తరం రాశాను. ఆవిడ చదివి అర్థం చేసుకుంటుందని కాదు, నా మనసుని కడుక్కునే కన్ఫెషన్ అన్నమాట అని అంది అనసూయ. ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కాను. అనసూయ ఆలోచన విధానంలో, పనుల్లో నాకు మెచ్యూరిటీ కనిపించింది. ఇంకా ఆమె గురించి వరి అవడం అనవసరం. జాతికి మంచి రత్నాల్లాంటి బిడ్డని అందించగలదు. బాబుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నేను తీసుకువచ్చిన చాక్లెట్ బాక్స్ ఇచ్చి కాసేపు కూర్చొని వచ్చేశాను. అనసూయ తన గమ్యం ఏమిటో స్పష్టంగా నిర్ధారించుకుంది. అహల్య తన మార్గంలో నిశ్చింతగా పయనిస్తుంది. ఈ సుమతి గతేమిటో మరి చూద్దాం. ఆ రోజు ఆనంద్ చాలా అస్థిమితంగా ఉండటం, మాటి మాటికి ఫోన్ చేయడం నేను గమనించాను. అత్తయ్య మామయ్య చాలా దిగులుగా కనిపిస్తున్నారు. బహుశా ప్రియంవద భర్తతో చెడిందేమో. జయంతి, వినోద్ వచ్చారు. వినోద్ ఆనంద్ని పరీక్ష చేసి బీపీ చాలా హైగా ఉందన్నాడు. మనశ్శాంతి ఉంటే త్వరగా కోలుకునేవాడు అనుకున్నాను. వినోద్ వెళ్ళిపోయాక జయంతి తల్లిని కౌగిలించుకొని బోరుమంది. వాళ్ళు గుసగుసలాడినా అది ఏ విషయం గురించో నాకు అర్థమైపోయింది. వినోద్కి మరో స్త్రీతో ఉన్న పరిచయం, సంబంధం జయంతికి తెలిసిపోయి ఉంటాయి. అందుకే ఆ కళ్ళ కింద నల్లని చారలు. దమయంతికి ఒంట్లో బాలేదని పనికి రావడం మానేసింది. వంట నేనే చేస్తున్నాను. ఏ ముహూర్తాన ఆ అభాగ్యురాలు మన ఇంట కాలు పెట్టిందో గాని అన్నీ అశుభాలే. నాన్నగారి కొత్త వెంచర్ పని ఆనంద్ యాక్సిడెంట్ వల్ల ఆగిపోయింది. ఇల్లు కూడా అమ్మేసి అప్పులు తీర్చలేమంటున్నారు. చెట్టంత బిడ్డ మంచం పట్టాడు. నీ మొగుడు చూస్తే ఇలా నీ కొంప కోలుస్తున్నాడు అని అత్తయ్య ఏడుస్తుంది. వేడి వేడి సాంబారు గిన్నె తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ చెప్పాను. ఇంటి కోడలి కన్నీళ్లు నిలువునా ముంచేస్తాయని నే చెబుతూనే ఉన్నాను అత్తయ్య, విన్నారు కాదు. జయంతి మొగుడు మరో స్త్రీతో శృంగారం చేసేస్తే ఎటువంటి బాధ కలుగుతుందో ఇప్పుడు అర్థమవుతుందా? ఆమెతో అయితే ఎలా బాగుంటుందో, నీతో అయితే బోర్ అనే మాటలు పాపం వినోద్ అనలేదేమో. మీ అన్నయ్య నాతో ప్రతిరోజు అనేవాడు. ప్రియంవదతో చేసిన శృంగారం వర్ణించి వర్ణించి చెప్పేవాడు. ఎలాంటి బూతులు మాట్లాడేవాడు తెలుసా అత్తయ్య అని అంటుండగా, ఇంక చాలు నోర్ముయ్, మీ మసలే బాధలో ఉంటే అని అంది కోపంగా అత్తయ్య. మామయ్య లోపల నుంచి వచ్చాడు. ఇదివరకటి ధీమా లేదు, దిగులుగా కనిపించాడు. రాత్రి అమ్మమ్మ నా కలలోకి వచ్చింది మామయ్య. నీ గురించి చాలా బాధపడింది పాపం. ఎంతైనా కన్న ప్రాణం కదా. నోరు లేని నన్ను నీ ఇంటి కోడల్ని చేస్తే నిన్ను పెద్ద వయసులో చూసుకుంటాననే ఉద్దేశంతో ఆ ముసలావిడ ఈ పెళ్లి చేసిందట. కాని నువ్వు నా పాలిట కంసమామవై ఇన్ని బాధలు పెడతావని అనుకోలేదట. ఇటువంటి వాడు నా కడుపున పుట్టకపోయినా బావుండేదేమో అని బాధపడింది. ఇంకా అత్తయ్య విషయానికొస్తే ఆవిడది తల్లి ప్రేమే పాపం. అదే నేనైతే ఆనంద్ లాంటి కొడుకును ఎప్పుడో కాలు విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేదాన్ని. అత్తయ్య ఎలా ఆడుకోవడానికి బొమ్మలు కొనిస్తే వాటిని పీకి పాకం పెట్టే నైజం ఉన్న కొడుకునికి పెళ్ళాన్ని కొనిచ్చేదాన్ని కాను. మీ ఇద్దరి పాపం సంయుక్తంగా కలిసి జయంతి జీవితాన్ని పాడు చేశాయి. ప్రేమలేని భార్యతో జీవించలేక వినోద్ ఇంకో దారి చూసుకున్నాడు. ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో అని అంటూ ఉండగా, నోరు ముయ్యమని చెప్పరేమండి, అదెవర్తి ఇలా నోటికొచ్చినట్టల్లా మాట్లాడడానికి అని అత్తయ్య అరిచింది. నేనెవర్నని నీ కొడుకు సేవలు అన్ని నాకప్పగించి నువ్వు సింగారించుకొని తిరుగుతున్నావత్తా. నాకేం జీతం భత్యం ఇవ్వడం లేదే మీరు అని అన్నాను. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా ఆ పాత విషయాలు తవ్వకమ్మా అని సిగ్గుగా తలవంచుకొని అన్నాడు మావయ్య. అలా ఎలా కుదురుతుంది మామయ్య? ఈ లోకంలోకి రావాలని, నాకు తోడుగా అవ్వాలని నా కడుపున పడ్డ పిండం ఎంత తన్నుకుంటుందో తెలుసా? సాటి ఆడదై ఉండి నీ పెళ్ళం కొడుకు సుఖం కోసం, వాడు ఉంచుకున్న దాని ప్రాపకం కోసం బలవంతంగా తీయించేసింది. ఆ పాపం ఫలితం మీ కుటుంబాన్ని ఊరికే వదిలిపెడుతుందా? మీరంతా సుఖంగా ఉండగలరా అని కసిగా అన్నాను. నో నో నో, అలాంటి మాటలు వద్దు ప్లీజ్ అని ఆ గొంతు వచ్చిన దిశ ఆశ్చర్యంగా చూశాను. ఆనంద్ క్రచెస్తో వచ్చి ఏడుస్తూ అంటున్నాడు, నా రాహుల్ని చూడాలి.
ఇన్ని రోజులు వాడిని చూడకుండా నేను ఉండలేదు. వాడు బావుండాలి. నువ్వు నన్ను శపించు, కానీ పిల్లల్ని ఏమీ అనకు అని అన్నాడు. ఆనంద్ కన్నీళ్లు చూడడం అదే మొదటిసారి. ఊరుకోరా, వాడు నీ బిడ్డ ఎందుకవుతాడు? రావద్దని చెప్పేసిందిగా అని మావయ్య ఆనంద్ని పొదివి పట్టుకుంటూ అన్నాడు. వాడు నా బిడ్డ, వాడు నా కొడుకు అని ఉన్మాదిగా అరిచాడు ఆనంద్. అప్పుడు నా కళ్ళకి కప్పిన పొరలు విడిపోతున్నట్లు అనిపించాయి. ప్రియంవదకి కొడుకు కూడా ఆనంద్ వల్ల పుట్టిన వాడే. అంటే ఆనంద్కి కొడుకు ఉన్నాడు. అందుకే నాకు పుట్టకపోయినా పెద్ద బాధ లేదు. కానీ చట్ట ప్రకారం అది చెల్లదుగా అని అనుకున్నాను. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.